హెచ్ఆర్ రౌండ్‌లో యాక్చువల్‌గా మనం ఏం చెప్తాము, మన ఇన్నర్ వాయిస్ ఏంటి అని చెప్పి చేయాలనుకుంటున్నాము. చూద్దాము ఎట్లా వెళ్తుందో. షీ ఈజ్ హెచ్ఆర్ నౌ. Yes. నాట్ నౌ, యాక్చువల్‌గా కూడా హెచ్ఆర్. సో హాయ్ మాధవి, హాయ్. మీ ఇంట్రొడక్షన్ చెప్పండి. యాజ్ యూ నో, ఐఎమ్ మాధవి. ఐఎమ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, బ్రౌజింగ్ ఫర్ న్యూ థింగ్స్, తినడం, తిరగడం, పడుకోవడం. సో సేమ్ టైంలో మల్టిపుల్ టాస్క్ చేయగలుగుతారా? ఎస్, చేయగలుగుతా. సో ఎలా, ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను. ప్రీవియస్ కంపెనీలో 2 ప్రాజెక్ట్స్కి ఒకేసారి వర్క్ చేశాను. దట్స్ గ్రేట్. టీవీలో యూట్యూబ్ చూస్తూ, ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ, ఫుడ్ తినుకుంటూ, ప్యారలల్గా అమ్మతో తిట్లు కూడా తినగలను. సో మీ స్ట్రెంగ్స్ ఏంటి? ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఓకే. క్యాలెండర్లో మెన్షన్ చేసిన హాలిడేస్ లిస్ట్ అస్సలు మర్చిపోను. అండ్ శాలరీ క్రెడిట్ అవ్వగానే ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక్క రోజులో ఖర్చు పెట్టగలను. మీ వీక్నెస్ ఏంటి? నా వీక్నెస్, నేను నైట్ షిఫ్ట్స్ చేయలేను. ఆఫీస్లో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగితే ఇది నా యూట్యూబ్లో పెట్టుకుంటే వైరల్ అయిపోతుంది అని ఆలోచిస్తా. సో మీ అచీవ్మెంట్స్ ఏంటి? నా అచీవ్మెంట్స్, ప్రీవియస్ కంపెనీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేశాను కదా. సో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్కి అప్రిసియేషన్ వచ్చింది. చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆటలో ఫస్ట్ వచ్చాను. చెంబు గిఫ్ట్ వచ్చింది. ఇప్పటికీ ఆ చెంబు నాతో ఉంది. నేను మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి? నా స్కిల్స్ ఈ కంపెనీకి 100% మ్యాచ్ అవుతున్నాయి. సో డెఫినెట్గా నేను హెల్ప్ అవుతా ఈ కంపెనీ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతా అని అనుకుంటున్నాను. మీరు ఎంప్లాయీని వెతుకుతున్నారు, నేను శాలరీ ఇచ్చే ఎంప్లాయర్ని వెతుకుతున్నా. ఇంతకంటే పర్ఫెక్ట్ మ్యాచ్ ఎక్కడ ఉంటుంది? 5 years తర్వాత మీ పొజిషన్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ టీమ్ లీడ్. లే ఆఫ్ అవ్వకుండా ఉంటే చాలు. మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? నేను ప్రీవియస్ కంపెనీలో ప్రాజెక్ట్స్లో ప్రొడక్షన్ ఇష్యూస్ ఏమొచ్చినా కూడా మిడ్ నైట్ అయినా కూడా కాల్ కనెక్ట్ అయ్యి సాల్వ్ చేసేదాన్ని. నైట్ 2 o'clockకి రీల్స్ చూస్తుంటే ఫోన్ డెడ్ అయిపోయింది. సో ఆల్టర్నేట్గా నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను రీల్స్ చూడడం కంటిన్యూ చేయగలిగా. మీరు ప్రీవియస్గా టీమ్ని ఎప్పుడైనా హ్యాండిల్ చేశారా? చేశాను. ఎప్పుడైనా మా టీమ్ లీడ్ లేనప్పుడు మేనేజ్ చేసేదాన్ని. నా ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళాలంటే నేనే ప్లాన్ చేస్తా, అందరినీ గ్యాదర్ చేస్తా. సో వర్క్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఓవర్గా ప్రెషర్ అనిపించింది అన్నప్పుడు జస్ట్ ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకుంటా. ఆ రోజు లీవ్ పెట్టి ఎస్కేప్ అవుతా. సో మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? యాజ్ పర్ కంపెనీ నామ్స్ మంత్ ఎండ్ వరకు సర్వైవ్ అయ్యేంత. మీ కెరీర్ గ్యాప్ ఎందుకుంది? కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే, సో దానివల్ల గ్యాప్ తీసుకున్నాను. కెరీర్కి కూడా రెస్ట్ ఉండాలి కదా. సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారా? ఎస్, ఇమీడియట్గా జాయిన్ అవుతాను. జాబ్ వచ్చింది కదా, ముందు పార్టీ, తర్వాత ట్రిప్, ఆ తర్వాత ఆఫీస్కి వస్తే బెటర్ ఏమో. ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారు? ట్రై చేస్తాను అర్థం చేసుకోవడానికి, లేదంటే మేనేజర్ని సజెషన్స్ అడుగుతాను. చాట్ జీపీటీని అడుక్కుంటా. మీరు ఎలా మోటివేట్ అవుతారు? బై సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఈఎంఐ రిమైండర్స్, లోన్ డ్యూ డేట్స్, ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే మీరు ఏ ఆన్సర్స్ చెప్తారు ఇంటర్వ్యూలో, అండ్ మీ ఇన్నర్ వాయిస్ ఏంటి, కమెంట్ చేయండి.